అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వెలుగొండ ప్రాజెక్టు కాకర్ల గ్యాప్ వద్ద కొండకు బీటలు వారడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. జలాశయం నుంచి నీటిని తూర్పు కాలువలోకి తరలించేందుకు సొరంగ మార్గం తవ్వుతున్న ప్రాంతంలో దాని పై భాగంలో కొండకు నెరలు ఏర్పడ్డాయి. కొండపై ఏర్పడిన పగుళ్లు కాలువల్లా కనిపిస్తుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు పనుల్లో ఇలాంటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని స్థానికులు అంటున్నారు. సమస్యలను సరిచేయకుండా హడావుడిగా ప్రాజెక్టును ప్రారంభిస్తాము అని ప్రభుత్వం ప్రకటించడం సరికాదు అని విమర్శిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వెలుగొండ ప్రాజెక్టుకు మరో సమస్య వెంటాడుతుంది. ఇప్పటివరకు నిర్వాసితులు రోడ్డెక్కి మా సంగతి ఏందో తేల్చండి, మాకు పరిహారం పూర్తిగా ఇచ్చిన తర్వాత, మా సమస్యలన్నీ తీర్చిన తర్వాత మాత్రమే వెలుగొండకి నీళ్లు వదలాలి, అప్పటి వరకు మాకు కొంత గడువు ఇవ్వాలి, మేము ఎప్పుడైతే ఉంటున్నామో నిర్వాసితులుగా అక్కడి నుంచి తరలి వెళ్ళడానికి కొంత గడువులని చెప్పి వాళ్ళు కోరుతున్న నేపథ్యంలో మరోసారి కాకర్ల గ్యాప్ వద్ద ఒక పిడుగు లాంటి వార్త తెలిసింది. అక్కడ ఉన్నటువంటి టన్నల్ ఏదైతుందో తూర్పు కెనాల్కి వెళ్ళినటువంటి వాటర్కి సంబంధించినటువంటి టన్నల్ ఒక కొండ పై భాగంలో పూర్తిగా బీటలు వాలినట్టుగా సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో చాలా ఆందోళనకరంగా ఉంది. ఆ ప్రాంతంలో లోపల నుంచి బయటకు వచ్చేటువంటి వాటర్ సొరంగం కనుక దెబ్బతింటే పరిస్థితి ఏంటి, దాన్ని పూర్తిగా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. ప్రభుత్వ అధికారులు దాని మీద దృష్టి పెట్టలేదు. అందుకే ఆ సొరంగం ఏదైతే తూర్పు కొనాలకి వచ్చి వాటర్ వచ్చేటువంటి సొరంగ మార్గం ఏదైతే ఉందో దానికి పైన కొండ భాగంలో పూర్తిగా బీటలు వారి మొత్తం కాలువల్లాగా ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కిందకి అలాగే బీటలు వారితే కొండ కూడా ఆ కిందకి టన్నల్ కూడా బ్రేక్ అయితే పరిస్థితి ఏంటి, ఇప్పుడే అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా అని చెప్పేసి అక్కడ ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులు దాని మీద స్పందించలేదు. ఇప్పటివరకు అది దాని లోపం ఏంటి, దాని ఎందుకు వచ్చింది, అది పూర్తిగా కింద భాగంలో టన్నల్ వరకు ఏదైతే వాటర్ బైక్ వచ్చే ఒక సొరంగ మార్గం వరకు దెబ్బతిందా, లేకపోతే పైన మాత్రమే అది మట్టి బీటలు వారిందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనప్పటికీ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఏదో హడావిడిగా మేము నీళ్ళు ఇచ్చేస్తున్నాం, త్వరలో ఇచ్చేస్తాం, రేపు 22న ట్రయల్ రన్ చేస్తాం, ఆ తర్వాత నెలాఖరికి వెలుగొండని ప్రారంభిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో మరి ఇలాంటి ప్రమాదకరమైనటువంటి సమస్యలని ఎలా షార్ట్అవుట్ చేస్తారు, వాటి మీద పర్యవేక్షణ ఉందా ప్రభుత్వానికి లేదా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, వెలుగొండ ప్రాజెక్ట్ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.